వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. నేటి మొదటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, హూ వాజ్ ది ఫస్ట్ హ్యూమన్ టు ట్రావెల్ ఇన్ ఔటర్ స్పేస్? అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మానవుడు ఎవరు? ఇది 2016లో అడిగిన ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ నీలం ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఆప్షన్ బి యూరీ గగారిన్, ఆప్షన్ సి బాజ్ అడ్రిలిన్, ఆప్షన్ డి జానిగ్ అనేవి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ 100% పడుతున్నాయి మనకి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు ఎవరు సార్ అంటే యూరీ గగారిన్ అనే వ్యక్తి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు. ఇతను 1961లో ఎవరు సార్ అంటే యూరీ గగారిన్ అనే వ్యక్తి 1961 ఏప్రిల్ నెలలో, ఎప్పుడు సార్ అంటే 1961 ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్షంలోకి ప్రయాణించడం జరిగినది. అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు ఎవరు సార్ అంటే యూరీ గగారిన్ అనే వ్యక్తి. ఏ దాని ద్వారా ప్రయాణించారు సార్ అంటే, ఇతను మనకి అంతరిక్షంలోకి ప్రయాణించిన నౌక పేరు ఏంటి సార్ అంటే ఓస్టాక్ 1. ఏ దాని ద్వారా సార్ అంటే ఓస్టాక్ 1 అనే అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించాడు. ఏ దేశం తరపున ప్రయాణించడం జరిగింది సార్ అంటే, ఇతను రష్యా అనే దేశం తరపున ఇతను ప్రయాణించడం జరిగినది. ఎవరు సార్ అంటే యూరీ గగారిన్ అనే వ్యక్తి. ఇతను దాదాపుగా 180 నిమిషాల పాటు అంతరిక్షంలో ప్రయాణించడం జరిగినది యూరీ గగారిన్ అనే వ్యక్తి. అయితే ఇతను దాదాపుగా ఇతను 1968 మార్చి 7న 1968 మార్చి నెలలో ఏం జరిగింది సార్ అంటే, ఒక సాధారణ శిక్షణ విమానంలో ప్రయాణిస్తూ ఇతను ఆ అంతరిక్ష ప్రమాదంలో మరణించడం జరిగినది యూరీ గగారిన్ అనే వ్యక్తి. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు యూరీ గగారిన్ అయితే, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు సార్ అంటే వాలెంటీనా తెరెస్కోవా. ఎవరు సార్ అంటే వాలెంటీనా తెరెస్కోవా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ వాలెంటీనా తెరెస్కోవా అనే మహిళ. ఈమె 1963 జూన్ 6వ తారీఖున అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. 1963 జూన్ 6వ తారీఖున అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు సార్ అంటే, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ వాలెంటీనా తెరెస్కోవా అనేది. అదే అంతరిక్షంలో నడిచిన తొలి మానవుడు ఎవరు? అలెక్స్. ఎవరు సార్ నడిచిన మానవుడు? అలెక్స్ ఏ లినోయ్ అనే మానవుడు అంతరిక్షంలో నడిచిన తొలి మానవుడుగా ఉండడం జరుగుతుంది మనకి. అంతరిక్షంలోకి నడిచిన తొలి మానవుడు. అదే అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ స్వెత్లానా. ఎవరు సార్ అంటే స్వెత్లానా స్వెత్లానా లవిత్స్కయా అనే ఆమె అంతరిక్షంలోకి నడిచిన తొలి మహిళగా చెప్పడం జరుగుతుంది. అదే అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి వికలాంగుడు అని అడిగాడనుకో, ఎవరు సార్ తొలి వికలాంగుడు? టామ్. ఎవరు సార్ అంటే టామ్ విక్టేకర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అంతరిక్షంలోకి తొలిసారిగా వెళ్ళిన మానవులు. అంటే పురుషులు, స్త్రీలు, నడిచిన వాళ్ళు అండ్ ఈ కుంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనము చెప్పడం జరిగినది ఇది. అయితే మనకి ఇక్కడ ఏప్రిల్ 12వ తారీఖున మనకి అంతరిక్షంలోకి వెళ్ళాడు అతను. అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ ట్రావెల్ డేగా ఏప్రిల్ 12వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 12వ తారీఖుని ఇంటర్నేషనల్ స్పేస్ ట్రావెల్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అయితే నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, నేషనల్ స్పేస్ డేగా
ఎప్పుడు నిర్వహిస్తాం? జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఎప్పుడు జరుపుతాం? ఓకే, ఇది కరెంట్ టాపిక్ నాన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా రీసెంట్ జరిగిన ఎగ్జామ్ లో కూడా అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఒక కొత్త క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకున్నారని ఇది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు మనం కష్టపడే ప్రతిదీ కూడా, మనం చేసే మనం ఖర్చు చేసే ప్రతిదీ కూడా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనము గ్రూప్ డి ఆర్ వేరే వేరే రకాల ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి మన మైండ్ లో ఏముండాలంటే మన లక్ష్యం తప్ప వేరేది ఏం కనబడకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఏంటి సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమౌంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలోని శ్వేత విప్లవంతో సంబంధం లేనిది ఏది? అంటే ఏం అడుగుతున్నాడు సార్ ఇక్కడ? సంబంధం లేనిది ఏది అని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అముల్, ఆప్షన్ బి నార్మన్ బోర్లాన్, ఆప్షన్ సి ఆనంద్, ఆప్షన్ డి డాక్టర్ వర్గీస్ కురియన్ అనేది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి నార్మన్ బోర్లాన్ అని చెప్పవచ్చు. మనకి ఇతను ఎవరు సార్ అంటే ఓకే, గ్రీన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. హరిత విప్లవ పితామహుడు అంట. ఈ అముల్ అనేది మనకి ఆనంద్ అనేవి చూసుకుంటే, ఈ అముల్ అనేది ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనే పేరుతో పిలుస్తాం. అంటే పాల పదార్థాలను అభివృద్ధి పరిచే వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ ఆనంద్ అనే చోటే ఈ యొక్క మనకి అముల్ ఉంటుంది. అండ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది కూడా ఈ ఆనంద్ లోనే ఉంది. అందుకే దీన్ని ఏమంటాం సార్ అంటే మిల్క్ సిటీ. ఏమంటాం సార్ అంటే దీన్ని మిల్క్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇంకా డాక్టర్ వర్గీస్ కురియన్ గారి గురించి మనం చూసుకుంటే, ఇతనే భారతదేశ శ్వేత విప్లవ పితామహుడుగా పిలుస్తాం. అండ్ లేదా ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో కూడా పిలుస్తాం, లేదా ఆపరేషన్ వైట్ రెవల్యూషన్ అనే పేరుతో కూడా ఈ యొక్క డాక్టర్ వర్గీస్ కురియన్ ని పిలవడం జరుగుతుంది. అంటే ఈ శ్వేత విప్లవాన్ని ఈ డాక్టర్ వర్గీస్ కురియన్ గారు 1971 లో స్టార్ట్ చేయడం జరిగింది. 1971 లో ఎవరు సార్ అంటే ఈ డాక్టర్ వర్గీస్ కురియన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను కేరళలోని ఏది సార్ అంటే కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఇతర దేశాల యొక్క పాల ఉత్పత్తుల పైన అంటే మిల్క్ పౌడర్ పైన ఆధారపడి ఉండేది. అందువలన భారతదేశం పాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్ వర్గీస్ కురియన్ గారు మనకి ఈ శ్వేత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది. అందువలన ప్రజెంట్ ప్రపంచంలోనే మనము పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది సార్ అంటే ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. అయితే సెకండ్ ప్లేస్ లో ఏది ఉంది సార్ యుఎస్ఏ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, ఈ పాల ఉత్పత్తి పెంచడం కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని స్టార్ట్ చేశారు. అండ్ అముల్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. దీనితో పాటు ఒక ఆర్గనైజేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో పిలుస్తాం. ఇది ఎక్కడుంది సార్ అంటే హర్యానా అనే రాష్ట్రంలోని కర్నాల్ అనే ప్రాంతంలో కలదు. ఎక్కడుంది సార్ అంటే హర్యానాలోని కర్నాల్ అనే ప్రాంతంలో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ప్రధానంగా ఇక్కడే ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ పాలకు సంబంధించిన అంశాలు మనం చూసాం. అదే మనకి ఎల్లో కలర్ లో చూడండి, మనకి ఏ జంతు పాలు ఉంటుంది? ఎల్లో కలర్ లో ఏదైతే మన కౌ మిల్క్ ఉంటుందో ఇది ఎల్లో కలర్ లోనే ఉండడం జరుగుతుంది. అదే పింక్ కలర్ లో ఏదని సార్ అంటే హిప్పోపోటమస్ యొక్క పాలు పింక్ కలర్ లో ఉంటుంది. అదే యాష్ లేదా బూడిద రంగులో
పాలు ఏవైతే ఖడ్గ మృగాలు ఉంటాయో, రైనోసర్స్ ఉంటాయో, ఈ ఖడ్గ మృగాల యొక్క పాలు బూడిద రంగులో ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినా మనం ఆన్సర్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకు తెలియాలి. అలా తెలియకపోతే మనం ఏం చేసినా మనం విన్నవలేము. కానీ ఇక్కడ నార్మన్ బోర్లాన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది శ్వేత విప్లవంతో సంబంధం లేనిది. అదే మనకి ఈ నార్మన్ బోర్లాన్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అయితే భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ని పిలవడం జరుగుతుంది. ఎంఎస్ స్వామినాథన్ని పిలవడం జరుగుతుంది మనము. ఇది ఓకే. ఈరోజు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్న చూడండి అన్న మనకి ఏంటి సార్ అంటే మనకి నేషనల్ స్పేస్ డేగా, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజును నిర్వహించడం జరుగుతుంది? జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది? మేము ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇలాంటి ఇంకా చాలా వీడియోలు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాను. ఇన్ విచ్ సిటీ వాజ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ 1960? 1960లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఏ నగరంలో జరిగింది? ఆర్ఆర్బి ఎన్టీపీస్ లో 2021లో అడిగిన క్వశ్చన్ మనకి. ఆప్షన్ ఏ లాహోర్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి బాంబే అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అయితే 1960లో ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి ఇది ఓకే కరాచీలో జరగడం జరిగింది. ఎక్కడ సార్ మనకి? కరాచీలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ సింధు నది జలాల ఒప్పందం జరిగింది. అయితే అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే ఇతను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అదే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు సార్ అప్పుడు అంటే ఫీల్డ్ మార్షల్. ఎవరు సార్ అంటే మనకి ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. వీళ్ళిద్దరి నేతృత్వంలో మీడియేటర్ గా, మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు సార్ అంటే వరల్డ్ బ్యాంక్ అనేది మధ్యవర్తిగా ఉండడం జరుగుతుంది. ఈ మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ ఉండి ఈ భారతదేశానికి ఇండియా మధ్య ఈ సింధు నది జలాల పంపకం అనేది జరిగింది. ఓకే, ఈ సింధు నది జలాల పంపకం ప్రకారం పాకిస్తాన్కి చెందే నదులు ఏవి అని మనం గమనించినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ లో ఏది సార్ అంటే సింధ్. ఏ నది సార్ అంటే సింధ్ అండ్ జీలం అండ్ రావి అనే నదులు పాకిస్తాన్కు చెందితే ఇండియాకి చెందే నదులు ఏమున్నాయి సార్ అంటే మనకి ఇది ఓకే నన్ను ఇక్కడ కొద్దిగా మనం సరి చేసుకుందాను. సింధు, జీలం, చీనాబ్ అనే నదులు పాకిస్తాన్ చెందుతాయి. అదే ఇండియాకి చెందేవి రావి, బియాస్ అండ్ సట్లేజ్ అనే నదులు ఎవరికి చెందుతాయి సార్ అంటే ఈ ఇండియాకు చెందే విధంగా ఇచ్చేశారు. అంటే ఈ నదుల పైన పూర్తి అధికారం ఈ ఏవైతే దేశాలు ఉన్నాయో వాటికి అధికారం ఉంటుంది మనకి. అయితే దీంట్లో వీటిలోని 20% వాటర్ ని ఈ ఇండియా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇండియా అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. అదే దాని తర్వాత దీంట్లో 20% వాటర్ ని పాకిస్తాన్ యూజ్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు మనకి. ఇది 1960 సెప్టెంబర్ 19వ తారీఖున ఈ రెండు దేశాల మధ్య జరిగింది. అదే సింధు నది మనకి ఎక్కడ పుట్టింది సార్ అంటే సింధు నది ఎక్కడ సార్ అంటే టిబెట్ లోని మానస సరోవరం వద్ద. ఎక్కడ సార్ అంటే మానస సరోవరం అనే ప్రాంతం వద్ద ఇది జన్మించడం జరిగింది. అదే మానస సరోవరంలోని మనకి
ఎక్కడ సార్ అంటే గర్తంచు లేదా బొకర్చు అనే ప్రాంతం వద్ద జన్మించి భారతదేశం గుండా ప్రయాణిస్తూ ఓకే పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి ఈ తారి ఎడారి గుండా ప్రవహిస్తూ ఓకే పాకిస్తాన్ లోని కరాచీ వద్ద ఎక్కడ సార్ అంటే మనకి అరేబియా సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. దాదాపుగా 3 దేశాలలో 2890 కిలోమీటర్ దూరం ప్రయాణించడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఈ యొక్క సింధు నది అనేది. ఓకే మనము ఎక్కడైనా సింధు నది గురించి వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ గా మనం చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. ఓకే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజును నిర్వహించడం జరుగుతుంది? ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజు మనకి లోక్సభ సభ్యునిగా అర్హత సాధించడానికి అవసరమైన కనీస వయసు ఎంత? వాట్ ఈస్ ది మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు క్వాలిఫై యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది లోక్సభ అని ఇచ్చాడు. ఇది 2018 గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ అండ్ 2016లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్. అంటే రిపీటెడ్ గా మన ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్కువగా క్వశ్చన్ పేపర్ లో పడడం జరుగుతుంది. ఓకే మనము ఓకే దీనిని రోజు ఫాలో అవుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వన్నాను. మనకు అన్ని క్వశ్చన్లు మాక్సిమం ఒక 10 సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని క్వశ్చన్లు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఈ మనకి ఆప్షన్ ఏ 25 సంవత్సరాలు, ఆప్షన్ బి 45 సంవత్సరాలు, ఆప్షన్ సి 35 సంవత్సరాలు, ఆప్షన్ డి 21 సంవత్సరాలు. దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే 25 సంవత్సరాలు. ఎవరైతే లోక్సభకు పోటీ చేయడానికి అర్హత పొందాలనుకుంటున్నారో వాళ్ళకి 25 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఏదైతే భారత రాజ్యాంగం ఉంటుందో, ఏదైతే ఈ భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం ఉంటుందో ఈ భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 84 ఏ ప్రకారం ఏది సార్ అంటే 84 సబ్ క్లాజ్ ఏ ప్రకారం మనకి లోక్సభకు పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత సార్ అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. కనీస వయస్సు ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్ర శాసనసభకైతే స్టేట్ అసెంబ్లీ ఏది సార్ అంటే స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఈ స్టేట్ అసెంబ్లీకి సంబంధించి మనకి ఆర్టికల్ 173 సబ్ క్లాస్ బి ప్రకారం ఈ అసెంబ్లీకి పోటీ చేయాలన్నా వారి యొక్క కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి మనకి. అదే మనకి ఈ యొక్క చట్టాల ప్రకారం చూసుకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం, పార్లమెంట్ చట్టాల ప్రకారం ఈ యొక్క ఎవరైతే కొన్ని అర్హతలు కూడా వాళ్ళకు ఉండడం జరుగుతుంది. ఆ అర్హతల ప్రకారం ఎవరైతే పోటీ చేసే అభ్యర్థుడు ఉంటాడో అతను ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి అండ్ పార్లమెంట్ చట్టాలు చేసిన ఆ చట్టాలకు లోబడి అతను ఉండాలి అండ్ అతను ఆదాయం లభించే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తూ ఉండరాదు అండ్ మతి స్థిమితం లేని వ్యక్తిగా కోర్టులు నిర్ధారించబడి ఉండరాదు అండ్ దివాలా తీసిన వ్యక్తిగా ఉండరాదు, పార్లమెంట్ చేత అనర్హుడుగా ప్రకటించబడిన వ్యక్తి ఉండరాదు అండ్ 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడుగా ప్రకటించరాదు. మనకి ఇవి ఉండడం జరుగుతుంది. అదే పార్లమెంట్ అనర్హతలు కూడా మనకి ఆర్టికల్ 122 ప్రకారం ఏది సార్ అంటే ఒక సభ్యుడు ఎలాంటి అనర్హతలు ఉంటాయో ఆర్టికల్ 102 ఆర్టికల్ కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇక్కడ మనకు లోక్సభ వయసు ఖచ్చితంగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు. అదే రాజ్యసభ అయితే మనకు 30 సంవత్సరాలు. అదే మనకి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి మనకి. అదే సర్పంచ్ కి పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ కూడా మేము డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. మీరు చేయవలసింది ఒకటే, ఓకే నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మన ముందు ఓకే మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము ప్రతిరోజు కూడా ఒక 5 క్వశ్చన్లు చెప్తున్నాం. ఓకే అలాగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ లోపల అన్ని టాపిక్లు కవర్ అయ్యేలాగా మేము చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసింది మైండ్లో ఒకటే పెట్టుకోవాల్సింది, ఈ ఈ యొక్క గ్రూప్ డి ఎలాగ మనం సాధించాలి, ఆ సాధించడానికి మన ప్రయత్నం ఇంకా పదుని ఎంతగా చేయాలనేది మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఓకే దాని ద్వారా నేటి క్వశ్చన్, నేషనల్ స్పేస్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం?
జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఎప్పుడు జరుపుతాం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎంజైమ్ ఈజ్ సాక్రెడ్ ఫ్రమ్ ది సాలవరీ గ్లాండ్. ఓకే, డాష్ ఎంజైమ్ లాలాజల గ్రంథి నుంచి స్రవిస్తుంది. ఓకే ఓకే, ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి లిపేస్, ఆప్షన్ సి పెప్సిన్, ఆప్షన్ డి అమైలేజ్. 2018లో గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. చూడండి అన్న, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి ఈ క్వశ్చన్ ఓకే సైన్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మేము సైన్స్ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే అమైలేజ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి అమైలేజ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. అమైలేజ్ అనేది మనకి ఇది లాలాజల గ్రంథుల నుంచి స్రవించేది ఏది సార్ అంటే అమైలేజ్ అనేది మనకి ఇది లాలాజలంలో దీనిని అమైలేజ్ లేదా టయాలిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఎంజైమ్ ని టయాలిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ అమైలేజ్ లాలాజలం అనేది అమైలేజ్ అనేది మనకి కొద్దిగా జిగట పదార్థం అంటే జిగటగా కూడా కలిగి ఉండడం జరుగుతుంది. దీన్ని మ్యూచిన్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, ఈ యొక్క మ్యూచిన్ లేదా ఈ జిగట పదార్థం ఈ నోట్ లోపల మనం తీసుకున్న ఆహారం మనం ఏదైతే నములుతూ ఉన్నపో ముద్దగా ఉండడం జరుగుతుంది. ఈ ముద్దగా చేయడాన్ని మనం బోలస్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, ఈ యొక్క అమైలేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే ఓకే స్టార్చ్ లేదా పిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని జీర్ణం చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఏదైతే అమైలేజ్ ఉంటుందో, ఏదైతే లాలాజలం ఉంటుందో ఇది మనం తీసుకున్న ఆహారంతో చుట్టుకోబడి ఇది ఏమవుతుంది సార్ అంటే జీర్ణం చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇదే అమైలేజ్ అనేది 6.8 pH వాల్యూని కలిగి కొద్దిగా ఆమ్ల స్థితిని కూడా కలిగి ఉండడం జరుగుతుంది. అందువలన లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అది మనకి చనిపోవడం జరుగుతుంది. మనకి ఏది సార్ అంటే అమైలేజ్ అనేది మనకి. అయితే ఈ అమైలేజ్ అనేది మానవుల్లో కొన్ని రకాల క్షీరదాల్లో ఉంటాయి. అయితే లాలాజల గ్రంథులు మానవుల్లో 3 జతల గ్రంథులు ఉండడం జరుగుతుంది. మానవుల్లో 3 జతలు ఉండడం జరుగుతుంది. అదే క్షీరదాల్లో మిగతా క్షీరదాల్లో 4 గ్రంథులు ఉంటాయి. ఈ 4వ గ్రంథినే మనము నిమ్న కోటర గ్రంథి అంటాం. నిమ్న కోటర గ్రంథి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇవే పాముల్లో పెర్టోడ్ గ్లాండ్స్ గా ఉండడం జరుగుతుంది. పెర్టోడ్ గ్లాండ్స్ గా పాముల్లో ఉంటాయి. అంటే ఇవే పాముల్లో విష గ్రంథులుగా కొనసాగడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ అన్న అంటే మానవుల్లో 3 జతల గ్రంథులు ఉంటే ఒక జత ఎక్కువగా ఏ దాంట్లో ఉంటుంది సార్ అంటే క్షీరదాల్లో ఉంటుంది. ఆ గ్రంథినే మనము నిమ్న కోటర గ్రంథి అంటాం. ఈ నిమ్న కోటర గ్రంథి పాముల్లో పెట్రోల్ గ్రంథులుగా ఉంటాయి. ఈ పెట్రోల్ గ్రంథులు మనకి పాముల విష గ్రంథులుగా ఉంటాయి. ఇది నిమ్న నేత్ర కోటర గ్రంథి అంటాం. కంటి దగ్గర ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. ఓకే, అయితే మనకి మానవుల్లో మనకి ప్రధానంగా 3 జతల గ్రంథులు ఉంటాయి అని చెప్తున్నాం కదా, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది సార్ అంటే మనకి పెర్టోడ్ గ్లాండ్ అంటాం. ఈ పెర్టోడ్ గ్లాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ మన చెవి దగ్గర ఉండడం జరుగుతుంది. అదే అధోజంబికా గ్రంథులు అంటే 2 దవడలు కలిసే ప్రదేశంలో ఉండేదే అధోజంబికా గ్రంథులు. ఓకే, అధోజీవిక గ్రంథులు ఎక్కడుండేవి సార్ అంటే నాలుక క్రింద ఉండడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఇది. అంటే మనకి ఈ గ్రంథులు ఎక్కడున్నాయి, ఎలాగా ఉన్నాయి అనేది కొంచెం జాగ్రత్తగా మనం గమనించండి. ఈ 4 జతల్లో 3 జతలు మాత్రమే మన మానవ శరీరంలో ఉంటుంది. ఒకటి చెవి కింద, ఒకటి 2 దవడలు కలిసే ప్రదేశంలో, మూడవది నాలుక కింద ఉండడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఈ యొక్క లాలాజల గ్రంథులు అనేవి సిర్రస్ అండ్
శ్లేష్మ కణాలతో 1 లీటర్ వరకు ఒక రోజుకి 1 లీటర్ వరకు ఒక రోజుకి ఇవి స్రవించడం జరుగుతుంది మనకి. ఇది అంటే దాదాపుగా 1 లీటర్ లాలాజలంను ఒక రోజులో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఈ లాలాజల గ్రంథులు. అయితే ఈ లాలాజల గ్రంథులకు వచ్చే వ్యాధిని మనం ఏమంటాం సార్ అంటే మనకి గదవ బిళ్ళలు. సరే, ఏది సార్ అంటే గవద బిళ్ళలు అంటాం. గవద బిళ్ళలు అనే పేరుతో పిలుస్తాం. వీటిని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఓకే, వీటిని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే మామ్స్ అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. వీటిని సార్ అంటే వీటిని అంటే మనకి ఇవి బాగా గట్టిగా అయిపోయి చాలా పెయిన్ అనేది వస్తూ ఉంటది. అవి గదవ బిళ్ళలు. ఏ దాని ద్వారా వస్తుంది సార్ అంటే ఇది పారామిక్సో వైరస్ ద్వారా. ఏది సార్ అంటే పారామిక్సో అనే వైరస్ ద్వారా మనకి ఈ గదవ బిళ్ళలు లేదా ఏది సార్ మనకి ఈ మామ్స్ అనే వ్యాధి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది కలగడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త చూడండి అన్న. లాలాజల గ్రంథులు అంటే ఏమిటి, వాటికి సంబంధించిన డేటా ఏమిటి, ప్రతిదీ కూడా మేము క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. నేషనల్ స్పేస్ డేగా ఎప్పుడు జరుపుతాం, ఏ రోజు జరుపుతాం? అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజు జరపడం జరుగుతుంది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోదు. ఓకే, ప్రతిరోజు కూడా మేము 5 క్వశ్చన్లు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, కానీ లైక్ చేయడం, కామెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.